హెచ్ఆర్సీఐ జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్నం పెందుర్తి జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఆనందదాయకంగా అందరి సభ్యుల మధ్యన జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, రాజ్యాంగం మన భారతీయ పౌరులందరికీ సమాన హక్కులను రచించిందని, అలాంటి హక్కులను ఎవరైనా ఉల్లంఘన కలిగిస్తే అలాంటి వారికి హ్యూమన్ రైట్స్ గట్టి సమాధానం చెబుతుందని ఈ సందర్భంగా చారేంద్ర తెలియజేశారు. వీరితో పాటే మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ దళిత మైనారిటీ వర్గాల వారికి అంబేద్కర్ ఒక మహానీయుడని, ఎన్నో ఏళ్ల కల తన జీవిత కాలంలోనే దళితులకు తీర్చిదిద్దిన మహానీయుడు అంబేద్కర్ అని, అలాంటి మహానీయుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుంటా జయకృష్ణ, మాదాసు చారేంద్ర, సెల్వాని ఉమెన్ పోర్ట్, చక్రవర్తి, లీగల్ అడ్వైజర్ అప్పారావు, గొల్ల ఈశ్వరరావు, మీడియా ఇన్ఛార్జ్ రాజు, చక్రపాణి, మురళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమానికి అతిథులు మహారాజులైనటువంటి రాష్ట్ర మాల మహానాడు అధికారి ప్రతినిధి అయినటువంటి మాదా చారేంద్ర గారు, అలాగే లాయరి గారు, మంతన్ అప్పారావు గారు, అలాగే అన్నయ్య గారు, ముగ్గురు రమణ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి గారిని కోరుతున్నాం. అందరికీ జైభీం. ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కుటుంబ సభ్యులతో, మాల మహానాడు సభ్యులతో జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఏ నాయకత్వం అయినా సరే, ఏ రాజకీయ పార్టీలైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకున్న పట్ల ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టు అవుతుంది. రెండోది, కులాల పేరుతో, మతాల పేరుతో, వ్యక్తుల పేరుతో ఏదైతే రాజకీయ చిచ్చులు చేయాలనుకుంటున్నారో అది ఉన్నతమైన ఆలోచనలు కావు. ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు ఒకటే గ్రహించాలి. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాజ్యాంగాన్ని అనుసరించి వారి రాజకీయ పార్టీలకు అనుగుణంగా నడుచుకోవాలి. కులాలకు మతాలకి సంబంధం లేదు, ఇది లౌకికవాదం. ఆ విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు గమనించాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా బలుగు బలహీన వర్గాలు ఏ కమ్యూనిటీకి సంబంధం లేకుండా అందరూ కూడా వ్యక్తిగతంగా వారి ఆలోచన విధానాన్ని బట్టి రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా నడుచుకోవాలని ఈరోజు నేను కోరుకోవడం జరుగుతుంది. అసోసియేషన్ కాలనీ అండి ఇది. ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు కలుపుకొని నేను సెక్రటరీగా నేను నివసిస్తాను. నేను పోటీపిల్ల కొప్పారావు గారి ప్రెసిడెంట్, నేను కాలనీ ప్రెసిడెంట్, నేను కాలనీ సెక్రటరీ. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము ఇలా కాలనీ తరఫున ఏది జరగలేదు. గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ గతంలో కానీ మాకు ఏమి జరగలేదు. మాకు ఎవరు కూడా ముందుకు సాగించలేదు. మేము బడుగు ఎస్సీ కాలనీ కాబట్టి మేము మమ్మల్ని తక్కువగా అంచనా వేసి చూస్తున్నారు. ఈరోజు కూడా మేము ముందుకు నడవడానికి కూడా మమ్మల్ని అవకాశం అనేది ఇవ్వలేదు. మాకు కనీసం ఎస్సీ వాళ్ళు అని కనీసం ముందుకు సాగించట్లేదు, ముందుకు నడిపించట్లేదు, కూడా మమ్మల్ని గుర్తించలేదు ఈరోజు కూడా. మేము అందుకే ఈరోజు మేము అంబేద్కర్ సాయిబాబా మన కార్యక్రమం చేసుకుని మేము ముందుకు నడుద్దామని మేము అనుకుంటున్నాం. ఈ కాలనీ తరఫున బీసీ వాళ్ళు అందరినీ కలుపుకెళ్తున్నాం. ఎస్సీ బీసీ కాలనీ మాది. కాలనీ వాళ్ళు బీసీ వాళ్ళు కలుపుకొని అందరినీ ముందుకు నడిపిద్దామని నేను ఈ కార్యక్రమం చేయవలసి వచ్చింది. ఇందులో సెలవు తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి జై భీమ్ అండి. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హ్యూమన్ రైట్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎస్సీ బీసీ కానీ ముఖ్యంగా ఎస్సీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మహిళల తరఫు నుంచి ఈరోజు సమాజంలో చాలా ఏంటంటే చట్టం తెలిసిన వాళ్ళకి పోరాడడానికి సరైన ఒక అవగాహన తెలియట్లేదు. మహిళలకు ముఖ్యంగా అనగారిన వర్గాలకు ఎక్కువగా ఈరోజు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళలు ముఖ్యంగా సమాజంలో వాళ్ళ తరపు నుంచి నేను పోరాడడానికి సిద్ధంగా ఎప్పుడూ ఉంటానండి. అందుకే ఈరోజు అంబేద్కర్ జయంతి కాన్స్టిట్యూషన్ గుర్తు చేసుకొని నేను ఇంకోసారి జై భీమ్ చెప్తున్నాను సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నిజంగా
ఈ దినాన్ని మనం మరొకసారి స్మరించుకునే ఈ అవకాశాన్ని ఇక్కడ వాళ్ళు కల్పించినందుకు వీళ్ళందరికీ వందనాలు చెప్తున్నాను. మనం ఎంతైనా సరే ఆయన మన రాజ్యాంగ సృష్టికర్త. ఈ దినం మనం పేద బడుగు వర్గాలకు ఈ స్థితికి కల్పించడానికి ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో హక్కులను మనం ఎంతో పరిరక్షించుకొని ఈ దినానికి అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాం. నిజంగాన ఆయన చేసిన గొప్పనైన మేలుని బట్టి మనం ఈ దినము ఆయనకి మనం కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క హక్కులను మనం పరిరక్షించుకోవాలి. రానున్న రోజుల్లోనూ వీటిని కూడా ఇంకా అనగదొక్కాలని చూస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా పరిరక్షించుకొని అందరం ఏకంగా ఐక్యంగా మనమందరము ఉండి మనందరము కూడా బడుగు వర్గాలు అందరము కలిపి ఏకతాటితో ముందుకు వెళితే తప్ప ఈ హక్కులను పరిరక్షించుకోలేము. రానున్న రోజుల్లో అందరం ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఎంతోమంది విద్యావేత్తలు ఉద్యోగాలు చేసుకొని మనము కూడా సంఘంలో ఒక స్థాయిలో ఉన్నాము. మనకు తెలియని వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఇంకెంతో రానున్న రోజుల్లో ఈ అంబేద్కర్ గారి ఈ యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళి ఇంకా మనం అందరం కూడా పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అందరికీ జై భీమ్. మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి వ్యవహరిస్తున్నాను. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల సందర్భంగా సాయినగర్ ఎస్సీబీసీ కాలనీలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడానికి మరి ఈ కార్యక్రమాన్ని మనం పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీ వెంట ఎప్పుడు మేము ఉంటామని. ఇక్కడ కాలనీలు ఎటువంటి సమస్యలు వచ్చినా మాల మహానాడుకి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాకి మీరు తెలియపరిచినట్టయితే మీ సమస్యల పట్ల మేము పోరాడటానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందరికీ జై భీమ్.